హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేనైతే మా తోటలో అయితే మా మామిడి తోటలో అయితే మామిడికాయలు అయితే తెంపడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా డాడీ వాళ్ళ పొలంలో మామిడి తోట ఉందన్నమాట. మామిడికాయలు అయితే తెంపడానికి అయితే ఈరోజు అయితే వచ్చేసాము. ఈ ఇయర్ అయితే ఫస్ట్ క్రాప్ అనమాట ఇది. కొంతమంది పని వాళ్ళని తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు ఫస్ట్ అనేది మామిడికాయలు తెంపినప్పుడు మన పంట ఏదైనా సరే ఫస్ట్ దేవుడికి పెట్టడం మాకైతే అలవాటు అనమాట. పొలం దగ్గర ఏ పంట తీసినా ఫస్ట్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవుడికి సమర్పించాకే మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తామన్నమాట పొలం దగ్గర. అలాగే ఈరోజు కూడా మా డాడీ తెంపిన కాయలు అయితే మా పొలం దగ్గర ఉన్న దేవుడికి సమర్పించేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు అనమాట. కొట్టడానికి అయితే ముందే వచ్చేసాడు. ఇంకా ఇక్కడ మేమైతే మా బావి దగ్గర నిలుపుకున్న దేవత అయితే ఉందన్నమాట, అక్కడ ఇచ్చేసాము. అప్పచెప్పేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట. ఈ ఇయర్ అయితే ఇంకా ఫస్ట్ టైం కదా తెంపడము, మంచి ధర రావాలి, మంచిగా పడాలి ధర అనేదని మా డాడీ అయితే కోరుకుంటున్నాడు. ఎందుకంటే మార్కెట్కి వెళ్తే ఇంకా మార్కెట్లో వేలం పాట వేసినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చేది ఏదైతే మాట ఉంటుందో అదే ఫిక్స్ చేస్తారనమాట రేట్ అనేది. సో ఇంకా వాళ్ళే దేవుళ్ళు కదా ఆ టైంలో మనకి. అందుకే ముందే దేవుడికి అయితే మొక్కుతున్నాం, మంచి జరగాలి, మంచి పడాలి అని. ఈసారి అయితే చాలా తక్కువనే కాసాయి ఈసారి అంత వాతావరణం కూడా అనుకూలించలేదు మామిడి తోటలకి. చాలా వరకు అయితే చాలా తక్కువగా కాసాయి. ఆ కాసిన దాంట్లో కూడా చాలా మచ్చ అనేది ఉందన్నమాట. అయినా సరే ఇంకా తెంపాలి కదా, అలా ఉంచుకోలేము కదా అలా మాత్రం. అందుకని తెంపడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా కొంతమంది వర్కర్స్ అయితే వచ్చారు. పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ అనేది తెంపడమే. ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ తెంపడం మా సైడ్ ఆనవాయితీ అనమాట. సో అందుకని నేనే ఫస్ట్ తెంపుతున్నాను. ఒక్కొక్కరము 3 లైన్స్ అంటే 3 మెంబర్స్ని కలిపి ఒక్కొక్క లైన్ పడతారనమాట. వర్కర్స్ ఫస్ట్ నుంచి పట్టారు. నేను పట్టిన లైన్లో అయితే నేను తెంపాను అనమాట. పొలం దగ్గరికి వెళ్ళి పని చేయడం అయితే నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్ అనేది, ఏం జరుగుతుందో ఏమో. మొత్తానికైతే తెంపుతున్నాం ఈరోజైతే. మామిడికాయలు తెంపడం అనేది చిన్న విషయం ఏం కాదు, పెద్ద టాస్క్ అన్నమాట. ఆ మామిడికాయల సొన కొంచెం కూడా మీద పడ్డా సరే వేడి ఆయిల్ మీద పడ్డంత రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట స్కిన్ మీద. మనకి వేడి ఆయిల్ స్కిన్ మీద పడితే నెక్స్ట్ డేకి ఎలా మాడిపోతుందో స్కిన్, సేమ్ సొన పడ్డా కూడా అంతే అవుతుందన్నమాట ఈ మామిడికాయ సొన అనేది. అందుకే జాగ్రత్తగా తెంపాలి. వాటిని తొడిమలతో మాత్రమే తెంపాలన్నమాట. తెంపేసి మనం సపరేట్గా తొడిమలు ఊడిపోకుండా ఒక డబ్బాలో అనేది పెట్టేసి వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ఒక చెట్టు కింద నీడలో మనం క్లీన్ చేసి ఒక బస్తా సంచులు అంటారు కదా, జోను సంచులు, వడ్లు నింపి బస్తా సంచులు ఉంటాయి కదా, అవి వేస్తామన్నమాట. ఎందుకంటే కొంచెం సొన ఏమైనా ఉన్నా సరే వాటికి అంటిపోతుంది, అవి అయితే తొందరగా పీల్చుకుంటాయి కదా. సో అందుకని వాటిలలో అయితే పెడతామన్నమాట. అందుకని ఇంకా తెంపడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి డబ్బాలు వాళ్ళని తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్ళి జాగ్రత్తగా సొన వేరే కాయలకు అనేది అంటకుండా మన కాయలు మన చెట్టు కింద, మనం సెలెక్ట్ చేసుకున్న చెట్టు కింద మనమే పెట్టేసుకొని రావాలి. అది ఇంకా పని అంటే ఈ మామిడికాయలు తెంపే ప్రాసెస్ అనమాట ఇది. ఈ ప్రాసెస్ మాకంటే చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మా మామయ్య వాళ్ళు మామిడి తోటలు పట్టేవాళ్ళు కాబట్టి మేము అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. సో మాకు అలా అలవాటు ఉందన్నమాట. సో అందుకనైతే తెంపేయడం స్టార్ట్ చేసాం. ఇంకా ఫస్ట్ టైం కాదు కదా, కానీ మా తోటలో ఫస్ట్ టైం అనమాట మేము తెంపడం. వేరే వాళ్ళ తోటలో చాలాసార్లు తెంపడానికి వెళ్ళాము, ఎంజాయ్ చేసాం. కానీ మా తోటలో తెంపడం ఇదే ఫస్ట్ టైం. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా తోటలో మేము తెంపడం అనేది, వేరే వాళ్ళ తోటలో తెంపిన ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మా తోటలో మేము తెంపిన ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా మాతో పాటు పని వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా లైన్స్ అయితే పట్టారనమాట. ఎవరి లైన్లో వాళ్ళు అయితే తెంపేసుకోవాలి కదా, వాళ్ళ లైన్లో వాళ్ళు అయితే తెంపుతున్నారు. ఎవరి లైన్లో వాళ్ళు తెంపుకుంటూ ఎవరు సెలెక్ట్ చేసుకున్న చెట్టు కింద వాళ్ళే పెట్టేస్తారనమాట. వాటిని పెట్టిన తర్వాత మళ్ళీ లోడ్ చేసేటప్పుడు వాళ్ళే ఎత్తేస్తారు. అంటే ఎవరి కాయ ఎంత నీట్గా తెంపారనేది పెద్ద టాస్క్ అనమాట ఇందులో. సో మా కాయలను అయితే నేనైతే ఇక్కడ చెట్టు కిందనైతే పెట్టాను అనమాట. మేము తెంపాము. ఇవి
నేను మా అక్క వాళ్ళ బాబు మా అక్క మేమైతే తొట్టి గ్యాంగ్ ఒక బ్యాచ్ అనమాట. సో మా బ్యాచ్ అయితే మేమైతే ఒక చెట్టు కింద అయితే పెట్టేసుకుంటున్నాం. ఇంకా మిగతా పని వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కింద అయితే పెడుతున్నారు. ఇలా కాయల్ని తొడిమలు చుంచి సొన వేరే కాయ కంటకుండా ఇలా జోన సంచులు వేసేసి పెట్టాలన్నమాట. ఎండ అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అప్పటికే 12 అయిపోయింది. ఎండ అయితే భరించలేకున్నాం. మా పొలంలో పని చేయడం హ్యాపీగానే ఉన్నా సరే ఎండలో పని చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అది భరించలేక కొద్దిసేపు అయితే నీడకైతే వచ్చేసామన్నమాట. మా పొలంలో మామిడి తోటలో జామ చెట్టు కూడా ఉంది. ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా కొద్దిసేపు కూర్చుందాంలే అని, మా లైన్ అయితే అయిపోయిందిలే అని కూర్చోవడానికైతే కొద్దిసేపు వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ తెంపడం కూడా అయిపోయింది. ఇంకా కొన్ని ఉండే ఆ కొన్ని కూడా తెంపిస్తాంలే కొంచెం టైం తీసుకొని అన్నట్టుగా ఆగిపోయాము. ఇంకా కొద్దిసేపు నీడలో కూర్చుందామని. ఇంకా పని వాళ్ళు ఉండి మేము తెంపుతాంలే ఎండకు మీరేం తెంపుతారులని, ఇంకా మీరు అన్నం తినేసేయండి మేము కూడా వస్తున్నామన్నారు. సో అందుకని ఇంకా కడుక్కోవడానికైతే హ్యాండ్ వాష్ ఇట్లా చేసుకోవడానికైతే బోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎండ అయితే ఘోరంగా ఉంది. మేము మామిడికాయలు తెంపుతున్నాం అనుకున్నదో ఏమో, ఎండ అయితే ఈరోజు అయితే 40 degrees ఉందంట. ఇంత ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాం. మామూలుగా రోజు అయితే ఏసీలో కూర్చుంటాం కదా, తెలీదు. కానీ ఈరోజు ఎండలో పనిచేస్తే తెలుస్తుంది. అసలు రోజు పనిచేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది పెద్ద టాస్క్ నిజంగా. మేము చేసాము, పొలం పనులు చేయలేదని ఏం కాదు కానీ చేసాము. బట్ చాలా సంవత్సరాలు అవుతుంది, దాదాపుగా 8 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళి ఎండలో పని చేయడం. మేము చేసిన పని అయినా సరే కానీ ఈ ఎండకైతే తట్టుకోలేకపోయామన్నమాట. చాలా రోజుల తర్వాత చేసాం కాబట్టి. చిన్నప్పుడు అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళే వాళ్ళం కాబట్టి మాకు పెద్దగా ఎండ అనిపించేది కాదు. ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ చెట్లు ఎక్కుతూ దిగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. అందుకే అప్పుడు అంతగా ఎండ అనిపించేది కాదు మాకు. కానీ ఈరోజైతే చాలా ఎండగా ఉంది. మొత్తానికైతే ఆఫ్టర్నూన్ వరకు అయితే అయిపోయాక ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని పొలం దగ్గర ఇంకా తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈరోజైతే నేనైతే నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అయ్యాను అనమాట. అందరం కలిసి తెంపేవాళ్ళం కదా మామిడికాయలు. కానీ ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలీదు. అక్కడ ఉన్నారు అందరూ, ఎవరి అత్తవారు ఊర్లో వాళ్ళు ఉన్నారనమాట. సో ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా పొలంలో తెంపడం ఒక హ్యాపీనెస్ అయితే, ఫ్రెండ్స్ని మిస్ అయ్యానని కొంచెం బాధగా అనిపించింది నాకైతే. అందరిని అయితే ఒకసారి గుర్తు చేసుకున్నాం. మేము మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఒక 1 hour అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా అప్పటికే 5 అయిపోయింది. లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 5 తర్వాత లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట మామిడికాయలు ఎప్పుడైనా. ఎందుకంటే ఈవినింగ్ అయితేనే కొంచెం కూల్గా ఉంటుంది కదా. తొందరగా ఎండలో స్టార్ట్ చేసామంటే కాయలకు వేడి తగిలి లాగ్గా అయిపోతాయి అన్నమాట అవి. దానికోసమని 5 తర్వాతనే మనకు లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ బండిలో ఇలా మామిడాకు అనేది వేస్తారనమాట. బండి నడిచేటప్పుడు ఇంజన్ వేడవుతుంది కదా బండి బాడీ. సో దానికని వేడి తగలకుండా ఫస్ట్ అయితే ఆకు వేస్తారు. ఆ తర్వాతే మామిడికాయలు అనేవి పోస్తారనమాట. ఫస్ట్ అయితే ఒక 5 డబ్బాలు అయితే ఫ్యామిలీ మెంబర్స్తో పోయించాలన్నారు. సో అందుకని నేనైతే ఇచ్చాను. మా సిస్టర్ అయితే పోసేసింది అనమాట. చెప్పాను కదా నేను ఇంతకుముందు కొన్ని కాయలకైతే మచ్చలు వచ్చినాయని. అవైతే కొన్ని అయితే తీసి పక్కకు పెడుతున్నారనమాట. మా డాడీ ముందే చెప్పారు, కొన్ని మచ్చకాయలు ఏమైనా ఉంటే తీసి పక్కకు పెట్టేసేయండి, అక్కడికి వెళ్ళినా కూడా అవి తీసి పక్కకేస్తారు. చాలా తక్కువకి అంటే వేస్టేజ్ కింద తీసుకుంటారంట. సో అక్కడికి వెళ్ళి అలా పడబోసే బదులు ఇంటి దగ్గర ఎవరికైనా ఇవ్వచ్చు, తినే వాళ్ళకు, పక్కన వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ పంపించుకోవచ్చు, అవైతే పక్కకు పెట్టేసేయండి అని చెప్పారనమాట. సో అందుకని కొన్ని కాయలు అయితే మచ్చలు ఉంటే అవి వేరైతే పక్కకు పెడుతున్నారనమాట. ఇంకా ఒక 5 డబ్బాలు అయితే మేమైతే కంప్లీట్ చేసాము మొత్తానికైతే. ఇంకా తర్వాత వర్కర్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా ఎవరు లైన్లో తెంపిన కాయలు వాళ్ళ చెట్ల కింద పెట్టుకున్నారు కదా. సో ఇంకా ఎవరు తెంపిన కాయలు అనేవి వాళ్ళు తెచ్చి అయితే ఇస్తారనమాట. ఇప్పుడు మనం కాయలు అయితే లోడ్ చేసుకోవాలి నీట్గా. ఇంకా ఆకు వేయాలి. మొత్తం ఆకు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో లోడ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని కాగితాలు కూడా చల్లుతారనమాట. చింపేసి మన న్యూస్ పేపర్ అనేది ముందే చింపి కొంచెం రెడీగా పెట్టుకోవాలి.
ఎందుకంటే కొంచెం సొన ఏమైనా కారిందనుకోండి అది అనేది పేపర్కి అంటిపోతుంది, లేదంటే కాయలకు అంటితే అంత కాయల మీద ఉన్న పౌడర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి గలీజ్గా కనిపిస్తాయి అన్నమాట. అందుకోసం అయితే కొంత పేపర్ని, న్యూస్ పేపర్ని అయితే చింపి మనం పక్కకు పెట్టేసుకుంటాం ముందే మామిడికాయల మీద జల్లడానికి. ఇంకా కొన్ని మచ్చకాయలు అయితే తీస్తున్నారు మా వాళ్ళు, తీసేసి లోడ్ చేస్తున్నారు. ఎప్పుడైనా పండించే రైతుకు మిగిలేది ఏమి ఉండదు అంటారు కదా, నాకైతే ఈరోజు అలాగే అనిపించింది. అసలు ఎంత కష్టపడ్డాడో తెలుసా మా డాడీ అయితే. ఒక 6 months నుంచి ఆ తోటలోనే ఉన్నాడు అన్ని పనులు చేసుకుంటూ. కానీ ఇంత చేస్తే అసలు కనీసం ఒక లోడ్ అవుతుందా కాదా అనేది మాకు ఒక పెద్ద డౌట్ అనమాట. తెంపడం అయిపోయిన తర్వాత మేము డౌట్ పడ్డట్టుగానే కాయ లోడ్ అయితే ఫుల్గా ఏం కాలేదు, మామూలుగానే అయిందనమాట. కొంచెం హాఫ్ లోడ్ అయిపోయింది. ఇందులో ఇంకా మచ్చకాయ కొంచెం ఎక్కువగా వచ్చిందనమాట. దానివల్ల లోడ్ అనేది చాలా తక్కువగా అయిందనమాట. ఇంకా మచ్చకాయలు వెనకాల ఉన్న బస్తాలు ఉన్నాయి కదా, అవన్నీ మచ్చకాయలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్